సలార్ సీజ్ ఫైర్ 1. సలార్ అంటే ఒక సామ్రాజ్యాన్ని కాపాడే వ్యక్తి మరియు ధైర్యవంతమైన నాయకుడు. సలార్ ఈ కథ 1978 నుంచి 1981 మధ్యలో జరిగినదే ఈ కథ. ఇది ఎలా మొదలైందంటే, ముందుగా KGF 2లోని క్లైమాక్స్ సీన్లో ఒక ఆఫీసర్ ఈ విధంగా అంటాడు. ఈ సీన్ నుంచి జరిగిన ఈ కథ అమెరికాలోని ఒక పెద్ద సామ్రాజ్యం గురించి చెప్పే ఈ కథనే సలార్. ముందుగా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిన రాకీని ఇండియన్ ఓషియన్లో మిలిటరీ ఆఫీసర్స్ ఆయుధాల ద్వారా రాకీని చంపినట్లు కనబడుతుంది. కానీ సలార్కు రాకీకి ముందుగానే పరిచయం ఉంటుంది. దీనివల్ల రాకీని మిలిటరీ ఆఫీసర్స్ చంపేటప్పుడు రాకీనే ధైర్యంగా ఎదురుగా వెళ్తాడు. ఆ సముద్రంలో సుమారు 20,000 కిలోమీటర్ల లోతులో ఉండే ప్రదేశంలో దాడి చేయడం జరుగుతుంది. ఆ సముద్రం లోతులో సుమారు 100 సబ్మెరైన్లతో సలార్ మరియు సలార్ సైన్యం ముందుగానే అక్కడికి చేరుకొని రాకీని మరియు పడిపోతున్న బంగారం మొత్తం ఒక పెద్ద వల ద్వారా కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సలార్ రాకీని సబ్మెరైన్లతో అమెరికాకు తీసుకొని వెళ్లడం జరుగుతుంది. సలార్ స్థావరం, సలార్ సామ్రాజ్యం మొత్తం ఇక్కడే ఉండేది. సలార్ సైన్యం మొత్తం సుమారు 1,00,000 మంది ఉంటారు. రాకీని ఆ సామ్రాజ్యంలోనే కొన్ని రోజులు ఉంచడం జరుగుతుంది. అయితే సలార్ వేరే దేశాలకు పని మీదకు బయలుదేరతాడు. ఇంతలోపే విలన్ అయిన పృథ్వీరాజ్ తన సైనికులలోని కొంతమందిని సలార్ సామ్రాజ్యంను అంతం చేయడానికి పంపిస్తాడు. కానీ పృథ్వీరాజ్కు అక్కడ రాకీ గురించి కానీ అక్కడ రాకీ ఉన్నాడని కానీ తెలియదు. పృథ్వీరాజ్కు రాకీకి ఏమాత్రం పరిచయం కూడా ఉండదు. పృథ్వీరాజ్కు సంబంధించిన వ్యక్తులలో సుమారు 100 మందిని పంపిస్తాడు. అప్పుడే ఆ సీన్కు సంబంధించిన టీజర్లోనే ఉంటుంది. సలార్ సామ్రాజ్యంలోని ఒక వ్యక్తి దగ్గరకు ఆ సైనికులు చంపడానికి ప్రయత్నిస్తారు. కానీ తాను చెప్పే ఆ ఒక్కో మాట ఆ సైనికులు విని భయపడిపోతారు. ఆ సామ్రాజ్యంలో ఉండేది పులి కాదు, చిరుత కాదు, సింహం కాదు, ఎలిఫెంట్ కూడా కాదు. ఇక్కడ ఉండేది డైనోసార్ అంటూ చెప్పే మాటలు రాకీని ఉద్దేశించి చెప్పినవి. అప్పుడే ఆ సామ్రాజ్యంలో ఒక యుద్ధం జరుగుతుంది. సలార్కు తెలియకుండా వచ్చిన సైనికులు రాకీ మొత్తం వాళ్ళందరినీ చంపి అక్కడే భూమిలో పాతేస్తాడు. సలార్ సామ్రాజ్యంలో ఎటువంటి వెపన్స్ లేవు, కేవలం కత్తులు మాత్రమే ఉంటాయి. ఇంతలో సలార్ వేరే దేశాల నుండి తన సామ్రాజ్యంకు తిరిగి వస్తాడు. కానీ అక్కడ ఏ విధమైన యుద్ధం జరిగింది అని సలార్కు తెలియదు. కానీ పృథ్వీరాజ్ సుమారు అంతమంది సైన్యాన్ని పంపించినా ఏ ఒక్కడు తిరిగి రాలేదు. తర్వాత ఇండోనేషియాలో ఉన్న తన సైనికులను రాకీని చంపడానికి ప్రయత్నిస్తాడు. పృథ్వీరాజ్ తన తండ్రి అయిన జగపతి బాబు సుమారు 100 సైనికులతో రాత్రి సమయంలో రాకీని బందీగా తీసుకొని వెళ్తారు. ఈ విషయం తెలిసిన సలార్ కేవలం ఒక్కడే పృథ్వీరాజు నుండి రాకీని తీసుకొని వాళ్ళ సామ్రాజ్యం నుండి వెళ్లే లోపలే అక్కడ ఉండే 10,000 మంది సైనికులను సలార్ ఒక్కడే కత్తులతో సైనికుల మొత్తాన్ని చంపేస్తాడు. రాకీని సలార్ని విడిపించుకొని పృథ్వీరాజ్ని వదిలేస్తాడు. ఇలా ఎందుకంటే పృథ్వీరాజ్ సలార్ యొక్క అన్న కాబట్టి. రాకీని చూడటం పృథ్వీరాజ్కు అప్పుడే మొదటిసారి. రాకీ పృథ్వీరాజ్ సైన్యాన్ని అప్పుడే అంతం చేయవచ్చు, కానీ రాకీ గురించి తెలుసుకోవాలి. రాకీ ఎలాంటి వాడో తెలుసుకోవాలి. అప్పుడు రాకీ పృథ్వీరాజ్తో ఇలా అంటాడు: మొదటిసారి నువ్వు 100 మందిని పంపించినప్పుడే అర్థమై ఉండాలి నేనెంత డేంజరో అని. ఇంతవరకు సలార్కు రాకీకి ఉన్న సంబంధం ఏమిటంటే, KGF 2లోని అమెరికా CEO అయిన వ్యక్తి జిమ్మీ కార్టర్ సలార్ యొక్క మనిషి. రాకీ అక్కడ సమావేశానికి వచ్చినప్పుడు CEOతో పరిచయం చేసుకున్న తర్వాత రాకీ ముందుగానే తన గురించి మొత్తం చెప్పేస్తాడు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిన రాకీని ఏదో ఒక రోజు చంపేస్తారని, రాకీని కాపాడటానికి ఏదో ఒక పెద్ద డైనోసరే నన్ను కాపాడే విధంగా చేసుకోవాలని రాకీ అనుకుంటాడు. CEO సలార్ మనిషి కాబట్టి సముద్రం ద్వారా మాత్రమే నిన్ను కాపాడగలమని CEO రాకీతో ఇలా అంటాడు. అప్పుడు KGF 2 క్లైమాక్స్లో రాకీ సముద్రం ద్వారా పెద్ద షిప్లో బంగారంతో బయలుదేరతాడు. అప్పుడు సలార్ రాకీని కాపాడటం జరుగుతుంది. KGF 2లో కొంతమంది అమెరికాకు సంబంధించిన మనుషులు రమికసేన్ దగ్గరకు వస్తారు. వారు తెచ్చిన క్రిమినల్ ఫైల్స్ అన్నీ రాకీకి సంబంధించినవి. ఇవి అన్నీ 1978 నుంచి 1981 వరకు సలార్ సామ్రాజ్యంలో జరిగిన యుద్ధంలో పృథ్వీరాజ్కు పంపిన 100 సైనికుల క్రిమినల్ రికార్డులు అని చెప్పవచ్చు. అప్పుడు అర్థమవుతుంది రమికసేన్కు రాకీ గురించి తెలిసింది కొంచెం మాత్రమే అని. రాకీ మరియు సలార్ అప్పట్లో చాలా సామ్రాజ్యాలు సృష్టించారని, రాకీ కేవలం KGFను మాత్రమే ఆక్రమించాడని, కానీ సలార్ మాత్రం సుమారు అమెరికాను
ఇండోనేషియాలో కూడా తన సామ్రాజ్యంను సృష్టించాడని అప్పుడే రమికసేన్కు తెలుస్తుంది. సలార్ తన దగ్గర ఉన్న సైన్యాన్ని మొత్తంను అమెరికాకు, ఇండోనేషియాకు పంపించి అక్కడ సామ్రాజ్యంను సృష్టించుకుంటారు. తర్వాత రాకీ తన కేజీఎఫ్ దగ్గరకు మళ్ళీ తిరిగి వస్తాడు. కేజీఎఫ్ పార్ట్ 1లో చూపించిన పోలీస్ స్టేషన్లో జరిగిన సీన్లో రాకీని అరెస్ట్ చేసి ఉంటారు. అంతలోనే సలార్ మనుషులు హెలికాప్టర్ ద్వారా వచ్చి రాకీని తీసుకొని వెళ్తారు. తర్వాత ఆ పోలీస్ స్టేషన్ను ఒక్కసారిగా నీలమట్టం చేస్తారు. రాకీ కేజీఎఫ్ దగ్గరకు మళ్ళీ తిరిగి వచ్చాడని రమికసేన్కు తెలుస్తుంది. రాకీని ఈసారి చంపాలని మళ్ళీ ప్రయత్నిస్తుంది. ఇంతలోనే రాకీ సుమారు 100 షిప్పులతో ఉన్న బంగారంను అమెరికాలో ఉన్న సలార్ సామ్రాజ్యం దగ్గరకు వెళ్తాడు. రమికసేన్ అప్పుడే తన సైనికులను, ఆర్మీ ఫోర్స్ను అటాక్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా రమికసేన్తో పాటు ఇనాయత్ కలీ, పృథ్వీరాజ్ కలిసి సముద్రంలో రాకీ మీద యుద్ధం చేయడం జరుగుతుంది. ఇది ఇండియన్ ఓషియన్లో మొదటగా సలార్ రాకీని కాపాడిన ప్రదేశంలోనే ఇది జరుగుతుంది. అయితే రాకీ ఒక్కసారిగా సలార్కు సిగ్నల్ అందించడం జరుగుతుంది. సెకండ్లలోనే సలార్ సముద్రంలో నుంచి సబ్మెరైన్ల ద్వారా బయటకు వస్తాడు. ఇలా వందలాది సబ్మెరైన్ల నుంచి సలార్ సైన్యం వస్తుంది. ఇలా సలార్, రాకీ కలిసి ఆర్మీ ఫోర్స్ను మరియు ఇనాయత్ కలీ సైన్యాన్ని మొత్తం అంతం చేసి చివరికి రమికసేన్ను, పృథ్వీరాజ్ను కూడా చంపేస్తారు. ఇనాయత్ కలీ సైన్యాన్ని మరియు వెపన్స్ మొత్తాన్ని సలార్ తీసుకొని వెళ్తాడు. మీకు సలార్ సీజ్ ఫైర్ 2 స్టోరీ కావాలంటే కింద కామెంట్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ NK క్రేజీ ఫ్యామిలీ.